చిన్నచింతకుంట మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో వర్షాలు బాగా కురుస్తున్నాయి కాబట్టి సీజనల్ వ్యాధులు సోకకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ చామూర్లో డాక్టర్ శిరీష మీడియా ముందు శనివారం మాట్లాడుతూ ఇంటి ముందు పరిసరాల్లో చెత్తా చెదారం లేకుండా వర్షపు నీరు ఆగకుండా చూడాలన్నారు. ఏవైనా రబ్బరు, టైర్లు, పాత కుండలు, కొబ్బరి చిప్పలు ఉండకుండా చూడాలన్నారు. ఇంటి ముందు హౌజ్లలో నీళ్లు నిల్వ చేసుకోకూడదన్నారు. ప్రతిరోజు నీళ్లు మరగబెట్టుకుని తాగడం చాలా మంచిదన్నారు. సాయంత్రం వేళలో దోమలు ఇంట్లో వస్తాయి కనుక కిటికీ తలుపులు మూసుకొని ఉండాలన్నారు. నిద్రపోయే ముందు దోమతెరలు తప్పనిసరిగా వాడాలని అన్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. నమస్కారం, నా పేరు డాక్టర్ శిరీష, ప్రైమరీ హెల్త్ సెంటర్ చిన్నచింతకుంట. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల దృష్ట్యా ఇప్పుడు ఈ సీజన్లో వచ్చే జబ్బుల గురించి కొంచెం అవగాహన చేసుకున్నాము. ఈ సీజన్లో మనకు ముఖ్యంగా నీటి ద్వారా, దోమలు, ఈగల ద్వారా రోగాలు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకి ఈ సీజన్లో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, డయేరియా ఇట్లాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ దోమలు కరవకుండా మన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలలో చిన్న చిన్న ప్లాస్టిక్ కప్స్ కానీ, కొబ్బరి చిప్పలు, టైర్లు, పాత టైర్లు, వాడని నీటి తొట్టెలు అటువంటి వాటిల్లో ఎక్కడైనా నీరు ఉంటే ఖచ్చితంగా తీసేసి శుభ్రం చేసుకోవాలి. మన ఇంట్లో ఉన్న వాటర్ని కూడా మంచినీళ్ళు కానీ వాడుకునే నీళ్ళైనా ప్రతి వారము మార్చుకోవాలి. ఇట్లా ప్రతి వారం మన ఇంట్లో ఉన్న నీరు మార్చుకున్నట్టయితే దాంట్లో దోమలకు సంబంధించిన లార్వాలు పెరిగే అవకాశం ఉండదు. వాటి ద్వారా మనము సంభవించే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇట్లాంటి రోగాలను మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే సాయంత్రం సమయంలో దోమలు ఇంట్లోకి ప్రవేశించకుండా కిటికీలు, తలుపులు మూసుకోవడము, బాడీ మొత్తం ఫుల్గా కవర్ అయ్యే బట్టలు వేసుకోవడం వల్ల దోమకాటుకు గురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అట్లాగే నీటి ద్వారా సంబంధించే వచ్చే వ్యాధులు వచ్చేసి టైఫాయిడ్ కానీ, డయేరియా ఇట్లాంటివి కలుషిత నీటి ద్వారా వస్తాయి. ఈ సీజన్లో ఖచ్చితంగా మనం తాగే నీటిని మరగబెట్టి కాచి చల్లార్చిన నీళ్ళు తాగటము, అప్పుడే వండిన ఆహార పదార్థాలు తీసుకోవటము, వండిన ఆహార పదార్థాల మీద మూతలు ఉంచుకోవటం ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే గ్రామంలో ఎక్కడైనా మంచినీళ్ళ వాటర్ పైప్ లైన్ లీకేజ్ ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్ళటము, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ సీజన్లో వచ్చే జబ్బుల గురించి మా ఆశా కార్యకర్తలు కానీ, ఏఎన్ఎంస్ కానీ అందరూ ఇంటింటి సర్వే చేస్తున్నారు. జ్వరాలకు సంబంధించి ప్రతి ఒక్కరూ ఈ సర్వేలో సహకరించి ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి తెలియజేయగలరని కోరుతున్నాను. వీటికి సంబంధించిన మందులన్నీ కూడా మన ఆరోగ్య కేంద్రంలో సఫిషియెంట్గా ఉన్నాయి.